మన తెలుగు వర్ధమాన హీరో రాజ్ తరుణ్తో బుల్లితెర క్యూట్ లేడీ లాస్యా రహస్యంగా వివాహం చేసుకుందంటూ వార్తలు సెక్కలు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనని సినీ వర్గాలతో పాటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తన పరిణయంపై మొదటిసారిగా యాంకర్ లాస్యా పెదవిప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఇల్లాలుగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపిన లాస్యా ఆ వివాహం మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. దీంతో లాస్యా మ్యారేజ్ సంగతులు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చినట్లేనని మరోసారి ట్రేడ్ వర్గాలు గుప్పుమన్నాయి. భీమవరంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన లాస్యా ఈ సందర్భంగా మీడియా వర్గీయులతో ముచ్చటించిన సందర్భంగా సదరు సంగతిని చెప్పుకొచ్చింది. ఇంజనీరింగ్ చదివి గూగుల్లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెర ఆఫర్ రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలి టీవీ రంగంలోకి వచ్చేసానని తెలిపింది లాస్యా. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్లో గుంటూరు టాకీస్ నిర్మాత కిషోర్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. మొత్తానికి త్వరలో బుల్లితెరకు దూరం కానున్నాను అని సంకేతాలను స్పష్టంగా ఇచ్చేయడంతో లాస్యకు కాబోయే ఆ వరుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా